దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు సిట్ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్ లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిట్ లో సభ్యులుగా ఉన్నారు. 1-2 రోజుల్లో తిరుపతి చేరుకోనున్నారు సిట్ సభ్యులు. సిట్ నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజులకు తిరుపతి టీటీడీతో అనుబంధం ఉంది. గతంలో తిరుమల క్షేత్ర ముఖ్య నిఘా భద్రతాధికారిగా గోపీనాథ్ జెట్టి సేవలందించారు. గతంలో తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు పనిచేశారు. మరోవైపు సిట్ ని అంగీకరించబోమని వైసీపీ చెబుతోంది. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిని జంతువుల కొవ్వుతో తయారు చేశారని చంద్రబాబు కొద్ది రోజుల క్రితం వెల్లడించడంతో ఆ అంశంపై దుమారం చెలరేగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. కల్తీకి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇందులో భాగంగా సిట్ ఏర్పాటు చేసి నిజాలు వెలికి తీసేందుకు ఐజీ స్థాయి అధికారిని చీఫ్ గా నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సిట్ విచారణను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమా, అంటే శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నిన్న సిట్ నియమించిన సంగతి తెలిసిందే. సుమారుగా 10 మంది సిట్లో సభ్యులుగా ఉండబోతున్నారు. దీనికి గుంటూరు రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా మీరు అన్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ శెట్టి, అట్లాగే ప్రస్తుతం కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజు, వీరు ముగ్గురు ఐపీఎస్ అధికారులు. వీరంతా కూడా డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా అంటే ప్రత్యేకించి గోపీనాథ్ జెట్టికి తిరుపతి తిరుమలతో చాలా ఏళ్ల పాటు అనుబంధం ఉంది. ఆయన సుమారు 2 ఏళ్ల సమయం పాటు తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా తిరుమల కొండపై పనిచేశారు. కాబట్టి తిరుమల క్షేత్రము, తిరుమల ఆలయ వ్యవహారాలు, అట్లాగే వాహనాల తనిఖీలు, ఇతర అనేక అంశాల గురించి గోపీనాథ్ జెట్టికి పూర్తి స్థాయిలో అనుభవం ఉంది. అట్లాగే ఇక హర్షవర్ధన్ రాజు కొంతకాలం పాటు, అంటే కొత్త ప్రభుత్వం ముందు ఏదైతే ఆయన తిరుపతి ఎస్పీగా ఇక్కడికి రావడం జరిగింది, కొన్ని నెలల పాటు, చాలా స్వల్ప సమయమే హర్షవర్ధన్ రాజు తిరుపతిలో ఉన్నారు. తిరుపతి తిరుమలలో కూడా ఆయన కొంత అవగాహన ఉంది. అంటే మొత్తంగా ఈ వ్యవహారాల పట్ల, ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్న 2 ఐపీఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం ఇందులో నియమించడానికి మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఇక డిఎస్పీ, సిఐ స్థాయి కూడా స్థానికంగా అనేక అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులే ఇందులో ఉండేది. మొత్తంగా మిగతా వాళ్ళు ఎవరనేది మొత్తం జీవో వచ్చిన తర్వాత కానీ తెలిసే అవకాశం లేదు. తప్పనిసరిగా 1-2 రోజుల్లో, అంటే ఈవేళ రేపటితోనే ఈ జీవో వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు జీవో వచ్చిన వెంటనే ఈ మొత్తం సిట్టు బృందం తిరుపతి తిరుమలలో క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా సిట్ నివేదిక ఆధారంగానే దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్న ఒక భావనలో ప్రస్తుతం ఉంది. అయితే వీరు తిరుపతి వచ్చి బహుశా ఇంక మరో 2-3 రోజుల్లోనే సిట్టు బృందం తిరుపతి తిరుమల రావచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ ఏఆర్ డైరీ ప్రోడక్ట్స్ అనే సంస్థ శ్రీవారికి కల్తీ నెయ్యిని సరఫరా చేసింది, నిజానికి అంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్, అంటే ఒప్పందం కుదిరిన మరుక్షణం, అంటే టీటీడీ పాలక మండలిలో డెసిషన్ తీసుకున్న క్షణం నుంచి కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడుతూ ఎన్డీడీబీ రిపోర్టు బయటకు వచ్చిన వ్యవహారం వరకు అడుగడుగున ఎప్పుడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, ఆ రోజు, అంటే మొదటగా ఎప్పుడు నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయి, ఎన్ని దఫాలుగా వచ్చి, అన్ని అంశాలపై కూడా సిట్టు తన ముమ్మరంగా దర్యాప్తు జరిపే అవకాశం ఉంది. సుమా, మురళి, అంటే మరోవైపు చూసినట్లయితే సిట్ ని అంగీకరించబోమంటూ వైసీపీ చెప్తుంది కదా, సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరపాలంటూ వైసీపీ మరోపక్క డిమాండ్ చేస్తుంది. ఎట్లా చూడాలి?
తప్పనిసరిగా అంటే టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ అట్లాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, మరో టీటీడీ పాలక మండలి చైర్మన్ మాజీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీరెవరు కూడా సిట్టును తాము అంగీకరించే ప్రశ్నే లేదని ఇదివరకే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, చంద్రబాబు ఏం చెప్తే ఈ సిట్టు అలా చేస్తుంది, వాటిపైన మాకు నమ్మకం లేదు. మేము డిమాండ్ చేస్తున్నట్టుగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో కానీ లేక సిబిఐ దర్యాప్తు కానీ ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ సిట్టు ఏం తెలుస్తుందో మాకు ముందే తెలుసు, చంద్రబాబు చెప్పినట్లు ఈ సిట్టు ఆడుతుంది అంటూ కూడా కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళెవరు వైసీపీ అయితే ఈ సిట్టును అంగీకరించే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలా, ఒక విధి విధానాలు పాటించాలా అన్న ఆలోచనలో భాగంగానే ఇవాళ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టును ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సిట్టుకు సంబంధించిన పూర్తి స్థాయి జీవో ఇవాళ రేపట్లో విడుదల అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన వెంటనే విస్తృతంగా ప్రకటించబోతున్నారు. లడ్డూ పోర్టు అంటే తిరుపతి నుంచి అలిపిరి మీదుగా లడ్డూ పోర్టు వరకు ఆ నెయ్యి ట్యాంకర్ల సరఫరా అనేక అంశాలపైన ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, ఇలాంటి అనేక అంశాలపైన ఈ పోలీసు బృందం పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తెచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిట్టు నివేదిక ఆధారంగానే దోషులపై చర్యలు తీసుకుంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. మొత్తంగా సిట్టు ఏర్పాటు ఈ వ్యవహారంలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కొంత చాలా సీరియస్గా ఉందని తెలుస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే హోంమంత్రి అనిత, డీజీపీ అందరూ కలిసి పూర్తి స్థాయిలో ఆలోచించి ఈ సిట్టును ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ సిట్టు ద్వారా కొన్ని అసలు విషయాలంతా కూడా వెలుగు చూసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సుమా, థ్యాంక్ యూ మురళి.